క్యూమీలో నింబస్ మేఘాల ఎఫెక్ట్తో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. సంగారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. ఈ జిల్లాలో రాబోయే 3 గంటల పాటు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పారు వెదర్ ఆఫీసర్స్. కామారెడ్డి, నల్గొండ, రంగారెడ్డి, మేడ్చల్, నాగర్ కర్నూలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వచ్చే 3 గంటల పాటు జిల్లాల్లో మోస్తరు వర్షాలుంటాయంటున్న వెదర్ ఆఫీసర్తో హరిత ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డిఫరెంట్ వెదర్ కండిషన్స్ నమోదవుతున్నాయి. పగలంతా కూడా ఉక్కపోత వేడిమి వాతావరణం ఉంటున్నాయి. సాయంత్రం నుంచి ఈదురుగాలతో కూడిన వర్షాలు పడుతున్నాయి. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా వెదర్ ఎట్లా ఉంది, రానున్న 3 రోజుల వరకు ఇటు వర్షాల ప్రభావం ఎలా ఉండబోతుంది అడిగి తెలుసుకుందాం. మనతో పాటు హైదరాబాద్ వాతావరణ శాఖ సీనియర్ అధికారి ధర్మరాజు గారు ఉన్నారు. సార్, తెలంగాణ వ్యాప్తంగా ఇటు వెదర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఎండ కొడుతూనే వర్షాలు కూడా పడుతున్నాయి కదా, ఎందుకు దీనికి ప్రధాన కారణం ఏంటి? ఎన్ని రోజుల పాటు తెలంగాణ రాష్ట్రానికి వర్ష సూచన ఇచ్చారు? చూసుకున్నట్లయితే గత 2 రోజులుగా కూడా చూసుకున్నట్లయితే తెలంగాణ మీద ఉన్నటువంటి ఆవర్తన చక్రాలు అనేవి ఈ నిన్నటితో బలహీనపడ్డాయి. అలాగే ఒక ద్రోణి ప్రభావం కూడా బలహీనపడింది. అయినప్పటికీ కూడా స్థానికంగా ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల వల్ల పగటిపూట ఉష్ణ తీవ్రత అధికంగాను, తర్వాత చూసుకున్నట్లయితే సాయంత్రం అయ్యేసరికి చల్లబడినటువంటి వాతావరణం అనేది గత 2 రోజుల నుంచి కూడా నమోదవుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే భారతదేశ చిత్రపటంలో కనుక చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రం అనేది భారతదేశానికి మధ్యస్థంగా ఉండడం వల్ల ముఖ్యంగా చూసుకున్నట్లయితే పొడిబారినటువంటి గాలులు అనేవి అటు ఉత్తర భారతదేశం నుంచి తెలంగాణ రాష్ట్రం మీదకి వచ్చేసరికి మనకి పొడిబారినటువంటి వాతావరణంతో పాటు గాలిలో తేమ శాతం తగ్గి కొంచెం అసౌకర్యమైనటువంటి వాతావరణంతో పాటు వేడి వాతావరణం అనేది కూడా ఉంటుంది. దీనికి తోడు స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే తేమ శాతం ఈవినింగ్ అయ్యేసరికి మనకి కొంచెం చల్లబడి ఈ చల్లబడినటువంటి వాతావరణంతో పాటు వేడిమి వాతావరణం ఒక్కసారిగా ఉండడం వల్ల ఈ కొమ్లో నింబస్ మేఘాలు అనేవి ఏర్పడడానికి, అలాగే ఎప్పుడైతే ఈ యొక్క వేడిమి వాతావరణం వల్ల ఏదైతే తేమ పైకి వెళ్ళబడిందో గాల్లోకి సమకూర్చబడిందో ఆ తేమ వల్ల కూడా ఈ కొమ్లో నింబస్ మేఘాలు అనేవి ఏర్పడడం వల్ల సాయంత్రం అయ్యేసరికి మనకి ఈ యొక్క వర్షాలు, ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు అనేవి కూడా ఈ యొక్క వాతావరణం అనేది మనం ఈ రోజులో చూస్తున్నాం. ఓకే సార్, అంటే ఈరోజు మనకి 2-3 జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. దాంతోపాటు నార్త్ జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది కదా, ఎన్ని రోజుల పాటు ఉంది? ఈ రోజు రాడార్లో ఏ జిల్లాల మీద ఈ వర్షాల ప్రభావం కంటిన్యూ అవుతుంది? ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే సుమారు 13 జిల్లాలకు ఈ యొక్క ఎల్లో అలర్ట్ వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ హెచ్చరికలు అనేవి ఈదురుగాలుల ప్రభావంతో కూడినటువంటి వాతావరణం, అలాగే ఈ యొక్క ఈదురుగాలు ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క ఉమ్మడి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మనకి మేఘకృతమైనటువంటి వాతావరణం అనేది ఇక్కడ కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో కనుక చూసుకున్నట్లయితే ఈ వికారాబాద్ కానీ, ఉమ్మడి అటు మేడ్చల్, మల్కాజ్గిరి, ఇటు హైదరాబాద్, రంగారెడ్డి ఈ యొక్క జిల్లాల్లో కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క మేఘకృతమైనటువంటి ప్రభావం అనేది ఎక్కువగా మనకి కనిపిస్తుంది. అలాగే ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే జనగంలో కూడా చిన్న ఈ యొక్క కుమ్లో నింబస్ మేఘాలు అనేవి కూడా ఏర్పాటు అనేవి చూడొచ్చు. మిగతా జిల్లాల్లో ముఖ్యంగా ఇటు ఈదురుగాలుల ప్రభావం ఎక్కువగా ఉందన్నారు. దాదాపు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు ఉన్నాయన్నారు. ఏ జిల్లాల మీద ఈదురుగాలుల ప్రభావం ఉంది? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇక్కడ మేఘకృతమైనటువంటి వాతావరణం ఎక్కడైతే ఈ యొక్క రాడార్ పిక్చర్లో మనకి కనిపిస్తుంది, ఈ యొక్క జిల్లాలన్నింటిలో కూడా మనకి ఈదురుగాలుల ప్రభావం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలి వీచే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వీటితో పాటు ఉరుములు మెరుపులతో కూడినటువంటి వాతావరణం, అలాగే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అనేవి కూడా ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో మనం చూడొచ్చు. ఈ అకాల వర్షాల కారణంగా ముఖ్యంగా రైతులు నష్టపోతున్నారు. ఇటు మామిడి కావచ్చు, వరి, జొన్న పంటల మీద కూడా ఈ గాలుల ప్రభావం, వర్షాల ప్రభావం ఉంది. జిల్లాలో ఉన్న రైతులకు ఏం చెప్తారు? ఎలాంటి అలర్ట్స్ జారీ చేస్తున్నారు? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎప్పుడైతే ఈదురుగాలుల ప్రభావంతో కూడినటువంటి వాతావరణం అనేది నెలకొల్పబడుతుందో ఆ సమయాల్లో ఉరుములు మెరుపులతో కూడినటువంటి వాతావరణం కూడా ఉంటుంది. కాబట్టి ఈ ముఖ్యంగా కుమ్లో నింబస్ మేఘాల నుంచి వచ్చేటువంటి ఈ యొక్క మెరుపుతో కూడినటువంటి వాతావరణం వల్ల ఒక్కొక్కసారి ఈ యొక్క విద్యుత్ స్తంభాలని తాకినప్పుడు ఈ యొక్క పిడుగుపాటికి సంభవించి ఒక్కొక్కసారి ప్రాణ నష్టం కూడా వాటిల్లుతుంది. కాబట్టి ముఖ్యంగా ఇటువంటి వాతావరణం ఉన్నప్పుడు మాత్రం ముఖ్యంగా ఈ యొక్క ఎలక్ట్రిక్ విద్యుత్తో కూడినటువంటి ఎటువంటి ఎలక్ట్రిక్ పరికరాలని ముట్టుకోకూడదు. అట్లాగే ఎలక్ట్రిక్ పోల్స్ దగ్గర కానీ ఎత్తైన ప్రదేశాల్లో కూడా నిలవకూడదు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క వాతావరణానికి షెల్టర్ కోసం అనేసి ఎత్తైన ప్రదేశాల్లోనూ, అలాగే ఎక్కడైతే
చెట్లు అధికంగా ఉంటాయి. ఆ ప్రాంతాల్లో ఉండి నీడ సేద తీసుకుంటూ ఉంటారు. ఆ సమయాల్లో ఈ యొక్క పిడుగుపాటు పడడం వల్ల ఈ యొక్క పిడుగు అనేది ఎత్తైన శిఖరాల నుంచి ముందుకి నేలకి ప్రవేశిస్తుంది కాబట్టి ఒక్కొక్కసారి ప్రాణ నష్టం కూడా జరుగుతుంది. ఈ యొక్క ఎత్తైన ప్రాంతాలు ముఖ్యంగా విద్యుత్ స్తంభాల దగ్గర కూడా ఉండకూడదు అనేసి, అట్లాగే చూసుకున్నట్లయితే ఈ యొక్క వాతావరణం వల్ల ముఖ్యంగా పంటలు, ముఖ్యంగా పళ్ళ తోటలు కానీ ఇవన్నీ కూడా కొంచెం దెబ్బతినే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తుంటాయి. ఈ వర్షాలు 13 జిల్లాలకు అలర్ట్స్ ఇచ్చారు కదా, ఏ జిల్లాల మీద ఈ వర్షాల ప్రభావం, ఈదురుగాలుల ప్రభావం ఉండబోతుంది? ముఖ్యంగా చూసుకున్నట్లయితే మధ్యస్థంగా ఉన్నటువంటి తెలంగాణలో మధ్యస్థంగా ఉన్నటువంటి జిల్లాలుగా చూసుకున్నట్లయితే రంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, అలాగే సంగారెడ్డి యొక్క జిల్లాలకు తేలికపాటి వర్ష సూచనతో పాటు ఈదురుగాలుల ప్రభావం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి నల్గొండ నుంచి సూర్యాపేట్, అటు ఖమ్మం ఈ యొక్క జిల్లాలకు కూడా మేము హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరిగింది. ఈ యొక్క హెచ్చరికలు అనేవి ఎల్లో కలర్తో జారీ చేయడం జరిగింది. ఈ యొక్క జిల్లాల్లో తేలికపాటి వర్ష సూచనతో పాటు ఈదురుగాలుల ప్రభావం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల మేర గాలి వేగం కూడా ఉండే అవకాశం అయితే ఉంది. అలాగే వీటితో పాటు ఈదురుగాలుల ప్రభావం వల్ల కొంచెం ఈ యొక్క వర్ష సూచన అనేది కొంచెం తగ్గినప్పటికీ కూడా అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడినటువంటి వాతావరణం కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే గ్రేటర్ హైదరాబాద్ విషయానికి వస్తే ఇక్కడ ఉదయం అంతా కూడా పొడి వాతావరణం, కొంత ఉక్కపోత వారణం ఉంటుంది. సాయంత్రం పూట మేఘాలతో నల్లటి మేఘాలు కమ్ముకొని వర్షాలు పడుతున్నాయి సార్. హైదరాబాద్ విషయంలో ఇంకా ఎన్ని రోజుల పాటు వెదర్ కండిషన్ కొనసాగే అవకాశం ఉంది? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉమ్మడి హైదరాబాద్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఇట్లాంటి వాతావరణం అనేది ఈ రోజు రేపు కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈ రోజు రేపు కూడా పొడిబారినటువంటి వాతావరణంతో పాటు ఈ సాయంత్రం అయ్యేసరికి ఈదురుగాలుల ప్రభావం కూడా ఉండి తర్వాత తేలికపాటి వర్ష సూచన, తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కూడా నమోదయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొత్తంగా అయితే తెలంగాణ రాష్ట్రంలోని 13 జిల్లాలపైన ఈ అకాల వర్షాల ప్రభావం ఉండబోతోంది. ముఖ్యంగా ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలతో పాటు కొన్ని నార్త్ జిల్లాలపైన కూడా ఈ వర్షాల ప్రభావం ఉన్నట్టు అధికారులు అయితే చెప్తున్నారు. దాంతోపాటు ముఖ్యంగా ఈ క్యూములోనింబస్ మేఘాల కారణంగా సాయంత్రం పూట ఈ వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇటు ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రానున్న 2 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. కెమెరా పర్సన్ సాయితో హరిత, V6 న్యూస్, హైదరాబాద్. ప్రకృతి రమణీయత, చారిత్రక నేపథ్యం, ఆధ్యాత్మికం ఇలా అన్నీ కలగలిసిన అరుదైన ప్రదేశాల్లో ఒకటి మన రాష్ట్రంలో ఉంది. అదే నల్లమల అడవుల్లోని సలేశ్వర క్షేత్రం. హిమగిరి శిఖరాల్లో కొలువైన అమరనాథుని తలపించేలా దట్టమైన నల్లమల కొండల్లో సలేశ్వరంలో లింగమయ్య స్వామి భక్తుల పూజలందుకుంటున్నారు. అద్భుతమైన జలపాతం పక్కనే కొలువైన లింగమయ్యకు ఏటా కన్నుల పండుగగా జరిగే జాతరకు లక్షలాదిగా భక్తజనం తరలివస్తారు. నాగర్ కర్నూలు జిల్లా ఆమ్రాబాద్ మండలం ఫరహాబాద్ చౌరస్తా నుంచి 32 కిలోమీటర్లలో దట్టమైన అడవుల్లో సలేశ్వరం ఉంది. ఇది క్రూర మృగాలు, వన్యప్రాణులు సంతరించే ప్రాంతం. జాతర టైంలో తప్ప మిగతా సమయంలో ఎవరూ ఈ ప్రాంతానికి వెళ్లే సాహసం చేయరు. ఇక్కడ పులుల సంచారం ఎక్కువ. 1973లో కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాంతంలో ప్రాజెక్ట్ టైగర్ పేరిట పులుల సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఇది మన దేశంలోని అతిపెద్ద పులుల సంరక్షణ కేంద్రం. ఆమ్రాబాద్ మండలం మన్ననూరు నుంచి శ్రీశైలం వెళ్లే దారిలో 40 కిలోమీటర్ల దూరంలో సలేశ్వర క్షేత్రం ఉంటుంది. సలేశ్వరం బేస్ క్యాంప్ నుంచి కొన్ని కిలోమీటర్లు ప్రయాణించగా ఎన్నో గుహలు, గుట్ట పొరల్లోంచి రాలి పడుతున్న సన్నని జలధారలు అలరిస్తాయి. అక్కడే గుట్టల్లో సలేశ్వర స్వామి కొలువయ్యారు. హిమాలయాల్లో కొలువైన అమరనాథుడి వలె ఏటా ఒకసారి సలేశ్వరం జాతర నిర్వహిస్తారు. ఒకప్పుడు చైత్ర పౌర్ణమికి 2 రోజుల ముందు, 2 రోజుల తర్వాత మొత్తం 5 రోజులు జాతర జరిగేది. కానీ ఫారెస్ట్ అధికారులు 3 రోజులకే కుదించారు. ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళు తగు సదుపాయాలు, ఎస్పెషల్లీ డ్రింకింగ్ వాటర్, శానిటేషన్, అలాగే బయో టాయిలెట్ సదుపాయాలు ప్రొవైడ్ చేయడానికి కలెక్టర్ గారు వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే ఫారెస్ట్ పర్స్పెక్టివ్లో అక్కడ ఎటువంటి చెత్త ఇది పడేయకుండా ఉండడానికి ఒక 100 పైచిలకు వాలంటీర్స్, ఎస్పెషల్లీ చెంచూస్ని ఎంప్లాయ్ చేయడం జరుగుతుంది. వచ్చే వారికి విజ్ఞప్తి ఏంటంటే, మనము ఈ జాతర అనేది పులుల అభయారణ్యంలో జరుపుకుంటుంది కాబట్టి కొన్ని రోజుల వ్యవధి మాత్రమే ఉంటుంది కాబట్టి ఎటువంటి హాని
వైల్డ్ లైఫ్కి జరగకుండా అలాగే హ్యాబిటాట్కి జరగకుండా మేనేజ్ చేసుకుంటా బ్యాలెన్స్ చేసుకుంటా జరుపుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. సలేశ్వరం అడవుల్లో 2 గుట్టల మధ్య ఇరుకైన లోయ దగ్గర కొన్ని వందల అడుగుల ఎత్తు నుంచి జలధార జాలువారుతుంది. ఈ జలధార కింద భక్తులు స్నానాలు ఆచరిస్తారు. ఎన్నో అరణ్య మూలికల సారంతో కూడిన ఆ నీటిని తాగడం పుణ్యఫలంగా భావిస్తారు. జలధార కింద కుండం ఒడ్డుపైన తూర్పు ముఖం చేసుకుని 2 గుహలు ఒకదానిపై ఒకటి ఉన్నాయి. ఆ గుహలోని ప్రధాన దైవమైన లింగమయ్య స్వామి లింగం ఉంది. ఆ స్వామికి స్థానిక చెంచులే పూజారులుగా వ్యవహరిస్తున్నారు. ఈ గుహలో శివలింగం కూడా ఉంది. గుడి ముందు వీరభద్రుడు, గంగమ్మ విగ్రహాలు ఉన్నాయి. సలేశ్వర క్షేత్రానికి వెళ్లే భక్తులను ప్రకృతి ఎంతో ఆనందంగా స్వాగతిస్తుంది. ఎత్తైన చెట్లు, కంక పొదలు, వాటిపైన రకరకాల పక్షులు, కోతులు కనిపిస్తాయి. సలేశ్వరం దగ్గరలోనే భూమి గుట్టల సంగమ ప్రాంతం ఉంటుంది. అక్కడి నుంచి చల్ల గాలులు వీస్తుంటాయి. ఇదే ప్రాంతంలో పులుల చెలిమలు కూడా ఉంటాయి. సలేశ్వరం లోయ సుమారు 2 కిలోమీటర్ల పొడవుంటుంది. ఈ లోయ అమెరికాలోని గ్రాండ్ కాన్యన్ ని గుర్తు చేస్తుంది. నల్లమల ఫారెస్ట్లో మరో అమర్నాథ్ యాత్ర విలువబడే సలేశ్వరం జాతర ఎంతో ఇష్టమైనది. మా తాత ముత్తాతలను కూడా ఈ జాతర గురించి చాలా గొప్ప చెప్పేవారు. అప్పుడు మా తాత ముత్తాతలు అప్పుడు వస్తున్నాం లింగమయ్య అని పిలుచుకుంటూ వెళ్తుంటే రండి అని చెప్పి రీసౌండ్ వచ్చిందని చెప్పి పెద్దలు చెప్పేవాళ్ళు. అలాగే తిరిగి వచ్చినప్పుడు కూడా వెళ్ళొస్తాను లింగమయ్య అంటే కూడా వెళ్ళిరండి అని చెప్పి మాకు కొండలకెళ్ళి గుహలకెళ్ళి వచ్చేది రీసౌండ్ అని చెప్పి చెప్పేవాళ్ళు. ఈ జాతరను మొదట్లో 21 రోజులు చేసేవాళ్ళు మా తాత ముత్తాతలు. కాలక్రమేణా అది 11 రోజులు కుదించబడింది. ఇప్పుడు అటవీ శాఖ అధికారులు వచ్చి దాన్ని కేవలం అటవీ శాఖ నిబంధనలతో 3 రోజులు మాత్రమే నిర్వహిస్తున్నారు. దీనివల్ల మా చెంచుల యొక్క ఆదాయం సంస్కృతి కూడా బయట వరకు తెలిసే ప్రయత్నం లేకుండా పోతున్నది. కాబట్టి అధికారులు కూడా దయచేసి దీన్ని 11 రోజులు నిర్వహించాలని మేము కోరుకుంటున్నాము. ఈ సలేశ్వరం జాతరకు సంవత్సరానికి ఒకసారి నిర్వహిస్తేనే దానికి ఒక శక్తి ఉంటుంది. ప్రతి సంవత్సరం లాగానే ఈ ఏడాది కూడా నల్లమల్ల అడవుల్లో సలేశ్వర జాతర ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రికార్డు స్థాయిలో లక్షల మంది ఈ జాతరకి వస్తున్నారు. భక్తులకు అడవిలో కొందరు దాతలు ఉచిత భోజనం, వసతి, నీరు, ప్రాథమిక ఆరోగ్య సేవలను అందిస్తున్నారు. స్థానికులు అరుదైన వనమూలికలను తక్కువ ధరలకే అమ్ముతున్నారు. సలేశ్వరం జాతరకు ఇంతకుముందు స్థానికులు మాత్రమే వెళ్లేవారు. ఇప్పుడు సుదూర ప్రాంతాల నుంచి కూడా పర్యాటకులు రావడంతో ట్రాఫిక్ పెరిగిపోయింది. అయితే అర్ధరాత్రి అడవిలో పున్నమి వెన్నెల్లో గడపడాన్ని భక్తులు ఇష్టపడుతున్నారు. ప్రకృతి ప్రేమికులు, పర్యాటకులు, పరిశోధకులు ఎంతగానో నచ్చే ప్రదేశం ఇది. ఈ సలేశ్వర క్షేత్రం యొక్క యాత్ర ఇది సంవత్సరం లోపల 3 రోజులు మాత్రమే జరుగుతుంది. ఎట్లయితే అమర్నాథ్ లోపల 40 రోజులు ఉంటుందో ఇక్కడ కూడా అట్లా ఈ సలేశ్వర క్షేత్రం లోపల శివయ్యను దర్శించుకోవడం అనేటువంటిది సాక్షాత్ అమర్నాథ్ లోపల ఉన్నటువంటి మంచు శివలింగాన్ని దర్శించుకున్నటువంటి పుణ్య ఫలితం అనేటువంటిది భక్తుల యొక్క విశ్వాసము. అందువలన ప్రభుత్వం కూడా భక్తుల యొక్క విశ్వాసాన్ని గౌరవించాలని చెప్పి అటవీ శాఖాధికారులు కూడా కావలసినటువంటి సౌకర్యాలను సమకూరుస్తూ ఈ విశ్వాసాలను గౌరవించాలని చెప్పి కోరుతూ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెంచులు పూజారులు. వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఈ శివుడిని యొక్క పూజారులుగా ఉంటూ ఈ సలేశ్వర క్షేత్రం యొక్క శివుడి యొక్క దర్శనాన్ని భక్తులకందరికీ ఇప్పిస్తూ తరింపజేస్తూ. పూర్వం అడవిని నమ్ముకుని జీవించే చెంచులకు వేసవి విడిదిగా ఉండే ఈ చల్లటి ప్రదేశం గతంలో సర్వేశ్వరంగా ప్రసిద్ధిగాంచింది. కాలక్రమేణా ఈ క్షేత్రాన్ని సలేశ్వరంగా పిలుస్తున్నారు. ఈ క్షేత్రం పడమర వైపు 10 అడుగుల ఎత్తుతో ఉన్న గుహని శనీశ్వరాలయం, గర్భాలయ ముఖ మండపాలకు మధ్య గోడగా చరిత్రకారులు గుర్తించారు. ఇది క్రీస్తు శకం 6-7 శతాబ్దాలకు చెందినదిగా భావిస్తున్నారు. ఈ ప్రాంతంలో ఎలాంటి శాసనాలు లభించకపోవడంతో ఎవరు ప్రతిష్ఠించారో నేటికీ తెలియదు. ఖమ్మం జిల్లాలో ధాన్యం అమ్ముకునేందుకు అనేక కష్టాలు పడుతున్నారు వరి రైతులు. సాగర్ ఆయకట్టు కింద వరి కోతలు ముందే ప్రారంభమయ్యాయి. జిల్లాలో పూర్తి స్థాయిలో కోతలు మొదలు కాకపోవడంతో కొనుగోలు కేంద్రాలు ఇంకా ప్రారంభం కాలేదు. దీంతో అకాల వర్షాలకు పంట నష్టపోయే ప్రమాదం ఉందని ప్రైవేటు మిల్లులకు అమ్ముకుంటున్నారు రైతులు. దీన్ని ఆసరాగా చేసుకున్న ప్రైవేటు మిల్లర్లు రైతులను దోచుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఖమ్మం జిల్లాలో సాగర్ ఆయకట్టు కింద వరి కోతలు ప్రారంభమయ్యాయి. ముందుగానే పంట వేసిన కొందరు రైతులు వరి కోసి ధాన్యం అమ్ముకుంటున్నారు. అయితే జిల్లా అంతటా పంట చేతికి రాకపోవడంతో ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాప్యం జరుగుతోంది.
దీంతో వరి కోసిన రైతులంతా ప్రైవేట్ మిల్లర్లకు పంట అమ్ముకుంటున్నారు. కోదాడ ఖమ్మం జాతీయ రహదారిపై ఉన్న ఓ రైస్ మిల్కు ధాన్యం వాహనాలు క్యూ కడుతున్నాయి. దాదాపు 70-80 ట్రాక్టర్లలో ధాన్యం అమ్మకానికి తీసుకొచ్చారు రైతులు. అయితే ధర నిర్ణయించడంలో ఆలస్యంతో కొనుగోళ్లు జరక్క రోడ్డుపై వాహనాలు బారులు తీరాయి. మిల్లర్లు క్వింటాకు 2200 చెల్లిస్తున్నారని, ధర పెంచమని అడిగితే తిప్పి పంపేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్కువ ధరకే మిల్లర్లకు పంట అమ్ముకుంటున్నామని వాపోతున్నారు. నేను 10 ఎకరాల వరి పొలం వేశాను. ఈ కొనుగోలు కేంద్రాలు ఇంకా ఏర్పాటు చేయకపోవడం వల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఈలోపు వాతావరణం చాలా ఈ అకాల వర్షాలు కురిసే అవకాశం ఉంది, కురుస్తున్నాయి. మేము పట్టాలు కప్పుకోలేక ఇబ్బంది అవుతున్నాం. ఈ కొనుగోలు కేంద్రాలు ఇంకా ప్రభుత్వం ఏర్పాటు చేయకపోవడం వల్ల మేము బయట మిల్లులకి అమ్ముకోవాల్సి వస్తుంది. దీనివల్ల మాకు సరైన గిట్టుబాటు ధర పెరగట్లేదు. ఒక 200-300 తక్కువ రేటుకైనా అమ్ముకోవాల్సి వస్తుంది. అమ్ముకున్నా కూడా ఈ వర్షాలు రావటం వల్ల అక్కడ బండ్లు ఎక్కువ కొండి అది సరైన టైంలో అన్లోడ్ కావట్లేదు. అన్లోడ్ కాకపోవడం వల్ల ఈ పట్టాలు కప్పుకోవడం మేము చాలా ఇబ్బందులు పాలు కావాల్సింది. మేము ట్రాక్టర్ కిరాయి తీసుకుని వచ్చినాం. రైతులు బాగా ఇబ్బంది పడుతున్నారు. కొనుగోలు కేంద్రాలు సకాలంలో ఏర్పాటు చేయకపోవడం వల్ల, మద్దతు ధర లేకపోవడం వల్ల ఉన్న ధరకైనా ఈ వర్షానికి ఆగం చేసుకునే బదులు 100-200 తక్కువైనా మిల్లులకి అమ్ముదామని వచ్చినాం. ఇక్కడికి వచ్చేదేమో బారులు తీరినాయి. 2 కిలోమీటర్ల వరకు ఉన్నాయి. 70 ట్రాక్టర్లు ఉన్నాయి. మిల్లులో 20 ఉన్నాయి. బయటకు వచ్చిన తర్వాత 50 ట్రాక్టర్లు ఉన్నాయి. మా కిరాయి వచ్చేదేమో కానీ రైతులు ఒడ్లు ఆగమవుతున్నాయి. మేము ప్రభుత్వం తొందరగా కేంద్రాలు తీయాలని కోరుతున్నాం. ప్రైవేట్ మిల్లర్లు నిలువు దోపిడీ చేస్తున్నారని ఆవేదన చెందుతున్నారు రైతులు. ఇష్టం వస్తే అమ్ముకోండి, లేదంటే వెళ్లిపోండి అంటూ ఘాటుగా సమాధానం చెప్తున్నారని వాపోతున్నారు. మరోవైపు అకాల వర్షాలతో ఆందోళనకు గురవుతున్నారు. వానలతో పంట నష్టపోయే ప్రమాదం ఉందని, అందుకే తొందరగా ధాన్యం అమ్ముకుందామని వస్తే మిల్లర్లు అన్యాయం చేస్తున్నారన్నారు. నాకు ఒక 5 ఎకరాలు వేసిన సన్నోడ్లు వాతావరణం వల్ల ముందే పోయాల్సి వచ్చింది. గవర్నమెంట్ కొంట ఇంతవరకు కేంద్రాలు మొదలు పెట్టలేదు. అలవలసలకు అమ్ముకోవాల్సి వస్తుంది. 100 తక్కువకే అమ్ముకోవాల్సి వస్తుంది. అదే ఇంకా గవర్నమెంట్ కొంటే మాకు 200 కలిసి వచ్చాయి. దీనికి వచ్చి బండ్లు కోసం వీధులను పెట్టి 4 రోజులు 3 రోజులు ఉండి అమ్ముకొని పోవాల్సి వస్తుంది. ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు ప్రారంభించి తమను ఆదుకోవాలని కోరుతున్నారు రైతులు. బాసర వీర భారతి పీఠంలో వేద విద్యార్థులను వేధిస్తున్నారన్న ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. విద్యార్థులతో వెట్టి చాకరీ చేయిస్తున్నారంటున్నారు స్థానికులు. అంతేకాదు ఓ విద్యార్థి మరణం, మరో విద్యార్థికి అనుమానాస్పద గాయాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. వేద భారతి పాఠశాల పీఠాధిపతిపై చర్యలకు డిమాండ్ చేస్తున్నారు స్థానికులు. నిర్మల్ జిల్లా బాసరలోని వేదభారతి పీఠం తీవ్ర వివాదాస్పదమవుతుంది. పవిత్ర బాసర గోదావరి మాతకు హారతి ఇస్తామని ఇక్కడ వేదభారతి పీఠం స్థాపించారు. కానీ అక్కడ వరుస సంఘటనలతో బాసర ప్రతిష్ట మసకబారుతోంది. పాఠశాలలో విద్యార్థులు ప్రమాదాలకు గురవడం, ప్రాణాలు కోల్పోవడం తీవ్ర కలకలం రేపుతోంది. వేదాలు నేర్చుకుంటున్న ఓ విద్యార్థి ఇటీవల విద్యుత్ షాక్కి గురై తీవ్ర గాయాలతో ప్రాణాలు కోల్పోయాడు. మరో విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. కానీ ఆ విద్యార్థికి ఎలా గాయాలయ్యాయి అన్నది ఇప్పటికీ తెలియటం లేదు. హత్యాయత్నం జరిగిందనే ఆరోపణలు వస్తున్నాయి. వీటితో పాటు ప్రతిరోజు విద్యార్థులను వెట్టి చాకిరీ చేయిస్తున్నారని ఆరోపిస్తున్నారు గ్రామస్తులు. వేదభారతి పీఠంలో సంఘటనలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థి షాక్తో మరణించడం, మరో విద్యార్థి గాయపడ్డంపై వేదభారతి నిర్వాహకులపై హత్య కేసులు నమోదు చేయాలని కోరుతున్నారు స్థానికులు. ఘటనలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిర్వాహకుడిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వీటితో పాటు పీఠంలో కొత్తగా ప్రారంభించిన బీజాక్షరం తీరుపై తీవ్ర వ్యతిరేకత వస్తోంది. మన చనిపోయే పిల్లడు మొదటి విట్నెస్ గా ఉండడంతో ఆ విద్యార్థిని కూడా అనుమానాస్పద స్థితిలో చనిపోవడం జరిగింది. దెబ్బలు తగిలిన విద్యార్థి ఇప్పటికి కూడా కొనుక్కోవడం లేదు. ఆ విషయాన్ని కూడా ఇటు పోలీస్ అధికారులు కానీ ఇటు ఆ యజమాన్యం కానీ చెప్పడం లేదు. ఆ విద్యార్థి చనిపోయిన విద్యార్థికి కూడా ఎలాంటి న్యాయం జరగలేదు. అక్కడ వేదం నేర్పే విద్యాలయంలో శుద్ధ పూజలకు నిలయంగా మారింది. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని మేము బాసరవాసులను కోరుతున్నాం.
బాసర అమ్మవారి ఆలయంలో దేశ విదేశాల నుంచి భక్తులు వచ్చి పిల్లలకు అక్షర శ్రీకార పూజలు చేయిస్తారు. ఇది వందల ఏళ్లుగా కొనసాగుతున్న ఆచారం. అయితే వేదభారతి పీఠం వ్యవస్థాపకులు వేద విద్యానందగిరి బీజాక్షరంను ప్రారంభించారు. ఇది అక్షర శ్రీకార పూజలను దెబ్బతీస్తుందంటున్నారు స్థానికులు. బీజాక్షరం తీరు వేదభారతి పీఠంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే బీజాక్షరానికి అనుమతి లేదంటూ దేవాదాయ అధికారులు ప్రకటించారు. మీరు ఏదైతే వేద పాఠశాల పెట్టారో వేదం నేర్పండి, కానీ వేదం తప్ప వేరే చేయదని మేము గ్రామస్తులు కూడా వివిధ పార్టీల తరఫున కూడా అందరూ చెప్పడం జరిగింది. అని ఆయన వినలేదు. బీజాక్షరం అనేది బంద్ చేయాలని మేము గ్రామస్తుల నుంచి చెప్తున్నాం. ఎందుకంటే అక్కడ కూడా చిన్న పిల్లలు ఉన్నారు. చాలా చిన్న పిల్లలకు కూడా ఏం ఇస్తున్నాం అంటే 4 గంటలకు 3 గంటలకు లేపి వాళ్ళకు ఇబ్బంది పెట్టుకుంటా లేచి పని చేపిస్తున్నాడు. అట్లాంటి వెట్టి జాకెట్ కాకుండా మీరు వేదపేట నేర్పేటప్పుడు అక్కడ పని చేసేటప్పుడు 5-10 మంది పెట్టుకుని వాళ్ళతో మీరు పని చేయాలి. పిల్లలతోటి పని చేయాలి. పిల్లలు ఎందుకు వచ్చింది అక్కడ వేదం నేర్చుకోవడానికి వచ్చి మొన్న 15 రోజుల 20 రోజుల కింద ఒక చిన్న సంఘటన జరిగింది. అయినా కూడా గాయాలైనవి. ఎందుకు గాయాలని దాని మీద కూడా విచారణ జరిపి న్యాయాలు అన్యాయాలు ఏంది అనేది స్పష్టంగా చెప్పాలని మేము కోరుతున్నాం. పవిత్ర బాసర పుణ్యక్షేత్రాన్ని అపవిత్రం చేస్తే ఊరుకోమంటున్నారు భక్తులు. అమ్మవారి ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. తాటి నీర సర్వరోగ నివారిణి. తాటి చెట్ల నుంచి కళ్ళు మాత్రమే వస్తుందని తెలుసు. కానీ నీరాతో పాటు తాటి చెట్టులోని అన్ని భాగాలతో ఎన్నో ఉప ఉత్పత్తులు తయారు చేస్తున్నారు మహిళలు. రంగారెడ్డి జిల్లా ముద్విన్ గ్రామంలోని నీరా ప్రాసెసింగ్ యూనిట్లో నీరాతో బెల్లం, చక్కెర, తాటి తేనె తయారు చేస్తున్నారు. తాటి ఆకులతో చేసిన అలంకరణ వస్తువులు ఆకట్టుకుంటున్నాయి. ఇక దీనిపై మరిన్ని వివరాలు బాలకృష్ణ అందిస్తారు. కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేకించి ఈత తాటి వనాలున్న చోట్ల కేవలం నీరాతో కాకుండా బై ప్రోడక్ట్స్ కూడా తయారు చేస్తున్నారు. వాటి ద్వారా ఆదాయం పొందే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఉన్నది కడతాల్ మండలం ముద్విన్ గ్రామంలో. ఈ గ్రామంలో నీరా ద్వారా అటు తాటి చెట్లు ఈత చెట్ల ద్వారా సహజ సిద్ధంగా వచ్చే మధురమైన పానీయం నీరా ద్వారా బై ప్రోడక్ట్స్ తయారు చేయడం ఎట్లా ఉందో తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఏ ఐటమ్స్ తయారు చేస్తారు ముఖ్యంగా తాటి నీరతోటి కానీ ఈత నీరతో కానీ? తాటి నీరతోటి బెల్లం, తేనె, బూస్టు, షుగరు 4 బై ప్రోడక్ట్ రెడీ అవుతాయి సార్. ఈత నీరతోటి ఈత బెల్లం, ఈత తేనె 2 ప్రోడక్ట్లు తయారవుతాయి. దాంతో ఫస్ట్ నీరని తీసుకుంటాం సార్. నీరలో pH లెవెల్, బ్రిక్స్ అది చెక్ చేసుకుంటాం. దాన్ని ఎట్లా ఉంటుంది అని. ఎంతమంది ఫార్మర్స్ ఉంటారు? రోజు ఎన్ని లీటర్ల నీరు వస్తుంది? ఫార్మర్స్ 9 మెంబర్స్ ఉంటారు ఇక్కడ. చరకొండ విలేజ్ నుంచి నీర తెచ్చుకుంటాం సార్ మేము. దాన్ని ఫిల్టరింగ్ చేసుకుంటాం. అది నీర నక్లెస్ రోడ్కి పంపిస్తాము. అక్కడ ఎంత అవసరం ఉందో అక్కడికి పంపించిన తర్వాత ఇక్కడ ప్రోడక్ట్ రెడీ చేసుకుంటాం మేము. ఆ ప్రోడక్ట్లో బెల్లం, తేనె, బూస్ట్, షుగర్ రెడీ చేసుకుంటాం సార్. ఓకే, అంటే హైదరాబాద్లో ఉండే నీరా సెంటర్లకు పోయే నీరా అంతా ఇక్కడ నుంచి ప్రాసెస్ అయిపోతుంది? ఇక్కడ నుంచి వెళ్తాయి సార్. మన ఇండియాలోనే ఇక్కడే ఉంది ఫస్ట్ ప్రాసెస్. ఇక్కడ నుంచే అక్కడికి వెళ్తుంది. నెక్లెస్ రోడ్కి ఒకటి షాప్స్ ఉన్నాయి. ఉప్పల్లో ఒకటి, కుకట్పల్లిలో ఒకటి ఉంది సార్. ప్రోడక్ట్ రెడీ చేసి అక్కడ షాప్స్కి పంపించినాక కొన్ని ఆర్గానిక్ షాప్లకు పంపిస్తాము. ఏం ఐటమ్స్ తయారు చేస్తారు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. తాటి తేనె రెడీ అవుతుంది. ఎట్లా తయారు చేస్తారు? తేనెని మిషన్లో పోసుకుంటాం సార్. మిషన్లో పోసుకున్న తర్వాత టెంపరేచర్ 65 degrees 70 మధ్యలో టెంపరేచర్ని ఆఫ్ చేసుకుంటాం. నీరా ఉంటుంది కదా సార్, నీరా తెచ్చుకొని మిషన్లో పోసుకున్నాక 65-70 degreesలో మంట ఆఫ్ చేస్తాము. ఆఫ్ చేసిన తర్వాత దీన్ని హనీ స్టేజ్లో బ్రిక్స్ మీటర్ ఉంటుంది. ఆ బ్రిక్స్ చెక్ చేసుకుంటాం. తర్వాత నెక్స్ట్ బెల్లానికి యూజ్ చేసుకుంటాం. బెల్లం 95 degrees 100 degreesలో ఆఫ్ చేస్తాము. ఆఫ్ చేసిన తర్వాత డ్రై చేసుకొని ట్రేలలో తీసుకుంటాం. తర్వాత షుగర్ సార్. బూస్ట్ రెడీ అయిన తర్వాత షుగర్కి వెళ్తుంది. షుగర్ ఇంకా ఎక్కువ డ్రై చేస్తుంటే షుగర్ వస్తుంది. షుగర్ తర్వాత బూస్ట్ సార్. సేమ్ బెల్లం స్టేజ్ అయిపోయినాక దాన్ని ఇంకా ఎక్కువ డ్రై చేసుకుంటే బూస్ట్ వస్తుంది సార్. బూస్ట్ తర్వాత ఇంకా ఎక్కువ డ్రై చేస్తే షుగర్ వస్తుంది. కేజీ 1060. బెల్లంలో 2 రకాలు ఉంటాయి సార్, మేలు ఫిమేల్ ఉంటుంది. ఒక ఫిమేల్ దానికి 1060 రూపీస్, మేల్ దానికి 1140 రూపీస్. ఇవన్నీ ట్రైనింగ్ ఎక్కడ తీసుకున్నారమ్మా? నేర్చుకున్నారు? ఇక్కడే తీసుకున్నాం సార్. సారే ఇచ్చాడు మాకు ట్రైనింగ్. 1972లో మహారాష్ట్ర ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ వాళ్ళ యూనిట్లో నేర్చుకున్నాను. ఈ నేరా యూనిట్ సారు సత్యం సార్ అని విన్నర్ సార్ని ఇద్దరున్నారు. వాళ్ళు మొన్న నడిపోయిన మే నెలలో ట్రైనింగ్ ఇవ్వనందుకు ఇక్కడికి రమ్మని నన్ను తీసుకొచ్చారు.
ఏమేమి ఐటమ్స్ చేస్తారు? ఇప్పుడు అన్ని రకాలు ప్లాస్టిక్లో ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాలు మేము కూడా తయారు చేస్తాం. ఓకే. తాటాకులతో. ఓకే. ప్లాస్టిక్ తాటాకులు అంటే ఆకులు పనికిరావు సార్, మొవ్వాకులు కావాలి. మొవ్వాకులు చెట్టు మధ్యలో ఉంటాయి కదా, అవి కావాలి. అవేమో ఇట్లా యూనిఫామ్ సైజ్ చేస్తాం. ఇది రేఫర్లు ఉంటాయి సార్, ఇందులో చిన్న చిన్న బ్లేడ్ ముక్కలు పెడతాం. ఇది ఆకు లాగితే యూనిఫామ్ సైజ్ వస్తుంది, లావు సన్నం రాకుండా. ఆ యూనిఫామ్ సైజు కలర్ పెట్టుకునే వాటికి కలర్ పెట్టుకుంటాం. వైట్ ఉన్నవేమో వైట్ వాళ్ళు. అది ఇదే అని ఏం లేదు, అన్ని రకాలు తయారు చేస్తాం. ఫ్లవర్ వాజులు, ఫ్లవర్ బొకేలు, వాల్ పీసెస్, ఫ్లవర్స్. ఇవి ఫ్లవర్స్. ఇదేమో ఫ్రూట్స్ అవి పెట్టుకునే ట్రే అండి. ఇవేమో పెన్సిల్ పౌచ్. ఇదేమో ఇందులో టెడ్డీ పేరు పెట్టి కారు హ్యాంగింగ్ కట్టుకుంటారు. కారు హ్యాంగింగ్ కింద పెట్టుకుంటారు అనమాట. మాకు నెక్లెస్ రోడ్లో షోరూమ్ ఉంది మా సార్కి. ఆ షోరూంలో అయితే ఇంకా చాలా రకాలు ఉన్నాయి. ఇక్కడైతే ఇప్పుడు ఇవే ఉన్నాయి. చాలా తయారు చేస్తాం. ఎన్ని రకాలంటే ఇప్పుడు మనకి ఐడియా ఏదొస్తే అది తయారు చేయొచ్చు. ఇదే రకం చేయాలని ఏం లేదు మనకి. ఇది న్యాచురల్ ప్రోడక్ట్ అండి. ఇది నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ దర్తిలో ఆశా యోజనపై అధికారులతో సమీక్ష నిర్వహించారు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. 95 కోట్లతో గిరిజన తండాలు, గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. గిరిజనుల జీవన ప్రమాణాలు పెంచేలా అన్ని చెంచు పెంటలు, గూడాల్లో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు కలెక్టర్. వాటికి ప్రతి ఒక్క హ్యాబిటేషన్కి OHSR ఇప్పుడు కట్టడం వీలు పడదు. కాబట్టి మేము పంప్ అంటే ఒక సంప్ కట్టి ఒక 40 లీటర్ సంప్, 50 లీటర్ సంప్ కట్టి అక్కడ పంపింగ్ ద్వారా మేము ప్లాన్ చేస్తున్నాము. దీంతోపాటు సాగర్ కాన్స్టిట్యుయెన్సీకి గౌరవ్ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు ఒక 70-75 లక్షలు కూడా కేటాయించడం జరిగింది DMFT నిధిలో. సో చిన్న చిన్న రిపేర్స్ మేము కూడా ప్రతిరోజు మేము టీసీ నిర్వహిస్తూ ఉన్నాము. ఆ టీసీ ద్వారా కూడా కొన్ని ఇష్యూస్ మా దృష్టికి వస్తూ ఉన్నాయి. ఇది కొంచెం ఈ కాన్స్టిట్యుయెన్సీలో సగం భాగం ఎస్సీ చోటుప్పల్ గారి కింద వస్తుంది, ఒక సగం భాగం నల్గొండ కింద వస్తుంది. సో ఆ 2 డిపార్ట్మెంట్ మధ్యలో సమన్వయం చూసుకుంటూ మేము సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం నర్సాయిపల్లి గ్రామంలో అకాల వర్షానికి నేల కొరిగిన పంటలను పరిశీలించారు జిల్లా కలెక్టర్ మను చౌదరి. రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఎన్ని ఎకరాల్లో పంట నష్టం జరిగిందో పూర్తి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. నష్టపోయిన ప్రతి ఒక్కరికి పరిహారం అందేలా చూస్తామని, రైతులు ఆందోళన చెందవద్దని సూచించారు. ఆ తర్వాత ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. తరుగు, కోతల పేరుతో రైతులకు అన్యాయం చేస్తే చర్యలుంటాయని హెచ్చరించారు కలెక్టర్. 4 గంటలకు కురిసిన అకాల వర్షాలు మరియు రాళ్లవాన వల్ల కొందరు రైతులది వరి పంట నష్టం వాటిల్లింది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మరియు జిల్లా వ్యవసాయ ఆదేశాల మేరకు ఈరోజు ఉదయం రామరెడ్డి గారు వరి పొలంలో పంట పరిశీలన జరిగింది. దాదాపు 50% పైన ఈ రాళ్లవాన వల్ల వరి పంట తీవ్రంగా నష్టం వాటిల్లింది. దానికి అనుగుణంగా ఈరోజు మేము ప్రభుత్వానికి సాయంత్రం వరకు ప్రాథమిక అంచనా ఒక 100 నుంచి 150 ఎకరాల వరకు వరి నష్టం వాటిల్లింది. రేపటి నుంచి ఉదయం మా ఏఈఓ ద్వారా వ్యవసాయ శాఖ మరియు రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ప్రతి రైతు వరి పొలం సందర్శించి ప్రాథమిక అంచనా వేసి వరి రైతులు నష్టపోయిన వడగళ్ల వాళ్ళు నష్టపోయిన ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ఆసియా ఖండంలోనే అతిపెద్ద రెండో మార్కెట్. ప్రతి ఏటా కోట్లలో ఆదాయం వస్తుంది. కానీ కార్యదర్శి లేక, పాలకవర్గం లేక, ఇన్ఛార్జి పాలనతో సమస్యల నిలయంగా మారింది. తమ సమస్యలు పట్టించుకునే వారు లేరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు, ఉద్యోగులు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వ్యవసాయ మార్కెట్లలో పాలక వర్గాలు లేక పంట కొనుగోళ్లు సక్రమంగా జరగడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఇంతకు ముందు 18 మార్కెట్లలో 234 మంది ఉద్యోగులు విధులు నిర్వర్తించేవారని రికార్డుల్లో ఉంది. రాను రాను సిబ్బంది రిటైర్ అవ్వడం, ఖాళీ పోస్టులను భర్తీ చేయకపోవడంతో పాలన గాడి తప్పింది. ప్రస్తుతం 77 మంది ఉద్యోగులుండగా కొందరు అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ విధులు నిర్వర్తిస్తున్నారు. వ్యవసాయ మార్కెట్లకు నిత్యం వందలాది మంది రైతులు సరుకు తీసుకొని వస్తున్నారు.
ధరలు, సౌకర్యాలు, తూకాల్లో మోసాలపై రైతులు ఆందోళనలు చేస్తున్నారు. వారి సమస్యలు పరిష్కరించేందుకు చొరవ తీసుకునే పాలకవర్గం లేదు. కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నా పర్యవేక్షించేవారు లేక ఎక్కడి సమస్యలు అక్కడే అన్నట్టు మారింది పరిస్థితి. మరోవైపు అవినీతి ఆరోపణలతో కార్యదర్శిని తొలగించారు. దీంతో మార్కెట్లో మంచి చెడులను పట్టించుకునేవారే లేరు. ప్రముఖ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లోనూ ఇదే పరిస్థితి. గత సర్కార్ నియమించిన పాలకవర్గ పదవీ కాలం 2023 జూలైలో ముగిసింది. అప్పటి నుంచి మార్కెట్ కమిటీ లేక సమస్యలు పరిష్కారం కావటం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం కమిటీ నియామకంపై ఫోకస్ చేసింది. ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యే పలువురి పేర్లను ప్రతిపాదించారు. కానీ ఇప్పటికీ నియామకం చేపట్టలేదు. ఉమ్మడి జిల్లా మార్కెట్లలో రైతుల నుంచి ట్యాక్స్ రూపంలో ఇప్పటి వరకు 75 కోట్ల ఆదాయం వచ్చినట్టు రికార్డుల్లో తెలుస్తోంది. ఒక్క ఎనుమాముల మార్కెట్లోనే 66 కోట్ల ఆదాయం వచ్చినట్టు తెలిసింది. ఆదాయం ఉన్నా కార్యదర్శి, పాలకవర్గం లేక మార్కెట్లో సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు రైతు సంఘం నేతలు. పాలకవర్గం సరిగా లేదు. తర్వాత అంతకుముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు దీనికి ఒక చైర్మన్ అంటూ ఉండే, అది లేకుండా పోయింది. తర్వాత పేరుకు మాత్రం ఆ ప్రకటన చేసిన ఇంతవరకు ప్రమాణ స్వీకారం చేయలేదు. ఇది నిగలని చెప్పని వాయిదా చేసిన ఇంతవరకు ప్రమాణ స్వీకారం లేదు. తర్వాత దీనికి కార్యదర్శి కూడా ఇన్ఛార్జ్ కార్యదర్శి ఇంత పెద్ద మార్కెట్కు కార్యదర్శి లేడు. తర్వాత ఉద్యోగస్తులు చాలామంది రిటైర్మెంట్ అవుతారు కానీ కొత్త ఉద్యోగస్తులు భర్తీ కావడం లేదు. అనేక మార్కెట్లో బాగా ఇబ్బందులకు గురవుతున్నారు. తర్వాత చూడాలంటే మౌలిక సదుపాయాలు చాలా అస్తవ్యస్తంగా ఉన్నాయి. రోజు అంతకుముందుకు ఉన్న కాంట్రాక్ట్ కానీ తర్వాత కార్యదర్శి కానీ సకాలంలో పనిచేసేది, దీన్ని చిత్తశుద్ధం లేకుండా మంచిగా ఊడ్చి నీళ్ళు కొట్టేది. కానీ ఇప్పుడు నీళ్ళు కొట్టడం లేదు. బాగా దగ్గచ్చి అమలు కూడా బాగా అవస్థలకు గురవుతారు. ఎందుకంటే కడుపుల పేగు 100 కష్టాలు తగ్గుతారు. ఇదంతా ఉన్నది కాబట్టి ఇప్పటికైనా కూడా వెంబడే స్పందించి ఉద్యోగులు ఎంతమంది ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించి మార్కెట్లో ఖాళీ వాటిని వెంబడే భర్తీ చేయాలని చెప్పి మార్కెట్లో సమస్యల పరిష్కారంపై నిర్ణయం తీసుకోవాలన్నా, ఉద్యోగులకు వేతనాలు ఇవ్వాలన్నా కమిటీ చైర్మన్, కార్యదర్శి సంతకాలు అవసరం. ప్రస్తుతం పాలకవర్గం లేకపోవడంతో ఇన్ఛార్జ్ కార్యదర్శికి బాధ్యతలు అప్పగించారు. ఇన్ఛార్జ్ పాలనతో ఇబ్బంది పడుతున్నామని ఉద్యోగులు, హమాలీలు వాపోతున్నారు. ఇవాళ వాస్తవానికి మార్కెట్ కమిటీ ఇప్పటి వరకు ప్రభుత్వం ఏర్పడి సంవత్సరంన్నర కాలమైనా ఇప్పటి వరకు మార్కెట్ కమిటీ లేదు. దీనికి ఉన్నటువంటి మార్కెట్ సెక్రటరీ కూడా పూర్తి స్థాయిలో సెక్రటరీ లేడు. ఇవాళ ఇన్ఛార్జి సెక్రటరీగానే కొనసాగుతున్నది. మరి ఇవాళ మిర్చి బస్తాలు చూసుకుంటే ఈ సంవత్సరం ఇప్పటి వరకు కూడా 1,00,000 బస్తాలు దాటి 1,00,000 బస్తాల దాకా మార్కెట్కి వస్తున్నాయి మిర్చి బస్తాలు ఉంటున్నారు. మరి ఇటువంటి ఆదాయం ఉన్నటువంటి మార్కెట్, ఇంత పెద్ద మార్కెట్, మరి కనీసానికి వాళ్ళకు వసతులు కల్పించే విధంగా వాళ్లకు విశ్రాంతి భవనం అనేది ఒకటి ఏర్పాటు చేసిళ్ళు. ఆ విశ్రాంతి భవనం కూడా పూర్తి స్థాయిలో పనిచేయడం లేదు. ఈ రకంగా అనేకమైన సమస్యలు రైతు. ఉమ్మడి జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో పోస్టులు ఖాళీగా ఉన్నది నిజమేనన్నారు ఇన్ఛార్జ్ మార్కెట్ కార్యదర్శి. సరిపడా సిబ్బంది లేక ఉన్న కొద్ది మంది ఉద్యోగులపై పనిభారం పడుతుందన్నారు. దీంతో రైతులకు మెరుగైన సేవలు అందించలేకపోతున్నామన్నారు. ప్రస్తుతం అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ పద్ధతిలో సిబ్బందిని తీసుకొని కొనుగోలు జరుపుతున్నామన్నారు కార్యదర్శి. 5-6 సంవత్సరాల నుంచి ట్రాన్సాక్షన్ కూడా, మిర్చి ట్రాన్సాక్షన్ కూడా గతం కంటే ఎక్కువగా జరుగుతుంది. ఇక్కడ 1,00,000 బస్తాలు కూడా వస్తాయి డైలీ. కాబట్టి రైతులు దాదాపుగా రోజుకు 4-5 వేల మంది రైతులు వస్తారు. అమాలి కార్మికులు 3-4 వేల మంది, దాదాపు అందరు కలిసి మార్కెట్ ఫంక్షనరీస్ 10,000 మంది దాకా వస్తారు. వాళ్ళకి అన్ని సౌకర్యాలు సమకూర్చాలంటే ఇక్కడ స్టాఫ్ కొద్దిగా తగ్గడం వలన కొద్దిగా ఇబ్బంది అవుతుంది. అది ఇక్కడ మొత్తం స్టాఫ్ ఎంత అంటే 109 మంది. దానిలో ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నది అయితే మాత్రం 27 మంది ఉన్నారు. గతం కంటే మాత్రం ఇప్పుడు పని ఒత్తిడి ఎక్కువ. అప్పుడు 100 మంది చేసి ఇప్పుడు 20 మంది వరకే చేసుడు అవుతుంది. కాబట్టి పని ఒత్తిడి మాత్రం ఉన్నది. ఇకనైనా ప్రభుత్వం వ్యవసాయ మార్కెట్ పాలక వర్గాలను నియమించాలంటున్నారు. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసి సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు. నాగర్ కర్నూలు జిల్లా బిజ్నేపల్లి మండలం కారుకొండలో రైతు వేదికలో ప్రాథమిక పాఠశాల నిర్వహిస్తున్నారు టీచర్లు. పాఠశాల పాత భవనం శిథిలావస్థకు చేరడంతో 3 నెలల కిందట కొత్త భవన నిర్మాణం చేపట్టారు అధికారులు. పనులు నెమ్మదిగా జరుగుతున్నాయి. దీంతో 3 నెలల నుంచి రైతు వేదికలో పాఠాలు చెప్తున్నారు టీచర్లు. విద్యార్థులందరికీ ఒకే దగ్గర పాఠాలు చెప్పడం ఇబ్బందిగా ఉందన్నారు. అధికారులు చొరవ తీసుకుని వచ్చే విద్యా సంవత్సరానికైనా పాఠశాల నిర్మాణం పూర్తి చేయాలని కోరారు. మనకు పాత బిల్డింగ్, స్కూల్ బిల్డింగ్ ఓల్డ్ కావడం వల్ల దాన్ని న్యూ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు.
ఆ కన్స్ట్రక్షన్ కూడా మనకి జూన్ కొత్త అకాడమిక్ ఇయర్లో ప్రారంభం కాబోతుంది సార్. అక్కడ న్యూ కన్స్ట్రక్షన్ చేస్తారు కాబట్టి విద్యార్థుల కొరకు తాత్కాలికమైనటువంటి పాఠశాల ఏర్పాటు చేయడం కొరకు రైతు వేదికలో మేము ప్రస్తుతము. సంగారెడ్డి జిల్లాలోని మారుమూల వెనుకబడిన ప్రాంతమంటే గుర్తొచ్చేది నారాయణఖేడ్. ఇది ఇప్పటి పరిస్థితి. ఒకప్పుడు అన్ని రంగాల్లో ముందంజలో ఉన్న ప్రాంతం ఇది. ఇక్కడి హనుమంతరావుపేట గ్రామం చేనేత రంగంలో పేరుపోయింది. కానీ అదంతా గతం. చేనేత రంగంలో గుర్తింపు పొందిన ఈ ఊరిలో ఇప్పుడు కనీసం మగ్గాల ఆనవాళ్లు కూడా కనిపించటం లేదు. ఒకప్పుడు మగ్గం చప్పుళ్ళు, చేనేత వస్త్రాలు, నేతన్నల హడావిడి. ఊళ్ళో ఎటు చూసినా సందడి. చేనేత రంగంలో పేరుపోయిన సంగారెడ్డి జిల్లా హనుమంతరావుపేట గ్రామంలో ఇప్పుడు కనీసం చేనేత ఆనవాళ్లు లేకుండా పోయాయి. వస్త్రాలు నేయటంలో తమకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు ఇక్కడి నేత కార్మికులు. నాణ్యమైన సన్నటి దారంతో కొత్త కొత్త డిజైన్లతో వస్త్రాలు నేసేవారు. మంచి గిరాకీ ఉండడంతో భారీగా ఆదాయం పొందేవారు. ఊరంతా భవనాలతో కలకలలాడేది. ఇప్పుడు పరిస్థితి అంతా తారుమారైంది. కార్మికులు బతుకు తెరువు కోసం వలసపోవాల్సిన పరిస్థితి వచ్చింది. జనాలు లేక ఊరు నిర్జీవంగా మారింది. ఇళ్లకు తాళం పడింది. మగ్గాలు దుమ్ము పట్టిపోయాయి. అప్పట్లో ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ఆప్కోలకు హనుమంతరావుపేట నేతన్నలే వస్త్రాలు నేసి సరఫరా చేసేవారు. క్రమంగా ఆధునీకరణ, యాంత్రీకరణ పెరగటం చేనేత రంగంపై తీవ్ర ప్రభావం చూపించింది. మిషనరీ వస్త్రాలు రావటం, అదే టైంలో ఆప్కోలు మూతపడడంతో కార్మికులు జీవనోపాధి కోల్పోయారు. పనులు లేక దుర్భర పరిస్థితులు ఎదుర్కొన్నారు. వ్యవసాయ భూములు లేకపోవడం, నేత పనులు బంద్ కావడంతో హనుమంతరావుపేట నేత కార్మికులంతా వలసబాట పట్టారు. పొట్టకూటి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లి పనులు చేసుకుంటున్నారు చేనేత కార్మికులు. ఇది మా తాతలు ముత్తాతలు కూడా వీటిపైన ఆధారపడి జీవనం సాగించారు. దీన్ని పునఃప్రారంభం చేసి శిక్షణలాగా మాకు కూడా శిక్షణలాగా ఇచ్చుంటే మేము కూడా ఉపాధి చూసుకుంటాము. మాకు ఎలాంటి ఆధారం లేకుండా అయిపోయింది. మేము ఒక నిరుద్యోగులాగా ఉండిపోయినాము. ఎలాంటి అవగాహన లేకుండా అయిపోయింది. దీన్ని పునఃప్రారంభించి శిక్షణ ఇచ్చేటట్టుగా చూడాలని ప్రభుత్వానికి కోరుకుంటున్నాం. మా కుటుంబ ఫ్యామిలీకి కూడా అందరికి ఒక ముఖం నడుస్తుందంటే పెండ్లాం పిల్లలు అందరికీ సౌకర్యం వండుకుంటా వర్క్ చేసుకుంటా దాని మీద ఉపాధి ఉంటుండే. మన చుట్టూ 4 పల్లెలు కూడా మేమే సౌకర్యం లెక్క ఉండే పరిస్థితులు వచ్చింది. కానీ ఇప్పుడు రెక్కాడితేనే బుక్కాడు అన్నట్లుగా ఆ పరిస్థితి ఇప్పుడు ఏం లేకుండా అయిపోయింది. 50 సంవత్సరాలు నడిచిందో అదే విధంగా కొనసాగిస్తే మొగ్గాలు కూడా ఆగిపోయిన వీటిని కొనసాగిస్తే బాగుంటుందేమని చెప్పి మేము గవర్నమెంట్ కు వేడుకుంటున్నాము. మహారాష్ట్రలోని షోలాపూర్, జర్నల్ కరంజీ, సిరిసిల్ల, హైదరాబాద్ కు వలస వెళ్లారు హనుమంతరావుపేట నేతన్నలు. వివిధ కంపెనీల్లో కార్మికులుగా, భవన నిర్మాణ కూలీలుగా, ఆటో డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. సొంతూరులో ఇళ్లను వదిలేయటంతో దుమ్ము కొట్టుకుపోయి దర్శనమిస్తున్నాయి. కొన్ని ఇళ్లు శిథిలావస్థకు చేరాయి. ఊళ్ళో ఉన్న కొందరు వృద్ధులు అతి కష్టం మీద జీవనం సాగిస్తున్నారు. ఒక 60 ఏళ్ల కింద చూస్తే ఇక్కడ హనుమంతరావుపేట అంటే కంచికోట చేనేత వస్త్రాల నిలయం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు హనుమంతరావుపేట సొసైటీ అంటే మొత్తం ఇంచుమించు ఒక వేరే దేశాలలో కూడా పేరుగాంచిన హనుమంతరావుపేట పద్మశాలి. ప్రస్తుతం 30 సంవత్సరాల నుంచి ఆప్కో నుంచి ఎటువంటి సౌకర్యాలు లేవు. ఇందులో గవర్నమెంట్ కూడా సహకరించడం లేదు. ఏదో ఇస్తాము చేస్తాము చెప్తున్నా అనుకుంటా పోతుంది. 20 సంవత్సరాల నుంచి అయితే స్థితిగతులు మరో విధంగా మారిపోయాయి. తినడానికి అన్నం లేకుండా పోతుంది. ప్రభుత్వం తమకు ఉపాధి కల్పించాలంటున్నారు హనుమంతరావు నేతన్నలు. చేనేత పని కల్పించి తమ గ్రామానికి పూర్వ వైభవం తీసుకురావాలని కోరుతున్నారు. తాటి, ఈత చెట్లకు కళ్ళు వస్తుందని అందరికీ తెలుసు. కానీ వేప చెట్టుకు కళ్ళు వస్తుందని తెలుసా? నల్గొండ జిల్లాలో ఈ అరుదైన ఘటన జరిగింది. ఓ వేప చెట్టు లీటర్ల కొద్దీ కళ్ళు ఇస్తోంది. తాటి, ఈత కళ్ళు కంటే వేప కళ్ళులోనే ఔషధ గుణాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు స్థానికులు. కళ్ళు ఎలా వస్తుంది అని ఎవరైనా అడిగితే తాటి చెట్ల ద్వారా వస్తుందని చెప్తారు, లేదంటే ఈత చెట్ల నుంచి వస్తుందంటారు. కానీ వేప చెట్టు నుంచి కళ్ళు రావడం ఎప్పుడైనా చూసారా? పోనీ విన్నారా? లేదంటే ఇప్పుడు చూసేయండి. నల్గొండ జిల్లా శాలిగౌరార మండలంలో ఓ వేప చెట్టు నుంచి కళ్ళు వస్తోంది. శాలి లింగోటం గ్రామానికి చెందిన గీత కార్మికుడు బండారు లక్ష్మయ్య పొలంలో ఓ వేప చెట్టు ఉంది. 10 రోజులుగా ఈ చెట్టు కాండం నుంచి కళ్ళు వస్తుంది.
కాండంపై 3 చోట్ల తెల్లగా ఊట రావడం గమనించిన లక్ష్మయ్య తోటి రైతులకు విషయం చెప్పారు. అందరూ కలిసి అదేంటోనని గమనించి వేప చెట్టు నుంచి కల్లు వస్తుందని నిర్ధారించారు. వేప కల్లు వృధా పోకుండా ఒక డొప్పను తయారు చేసి లొట్టిలోకి కల్లు పడేలా ఏర్పాటు చేశాడు లక్ష్మయ్య. రోజు ఉదయం 8 గంటలకు కల్లు విడుస్తున్నారు. రోజు 3 లీటర్ల కల్లు వస్తుందని తెలిపారు. వేప కల్లు తాగేందుకు స్థానికులు ఆసక్తి చూపిస్తున్నారన్నారు. వేప కల్లు చేదుగా ఉన్నా ఆరోగ్యానికి మంచిదని చాలా మంది ఫోన్ చేసి కల్లు తెప్పించుకుంటున్నారని చెప్పారు. ఇక్కడ వేప చెట్టు మా భూమిలో ఎంతో అంత కళ్ళు కారుతుంటే నేను పొలం తిరుగుకుంటూ చూసిన 10 రోజులు దాకా 5-6 రోజులు చూసి దానికి లొట్టి కట్టి మంచిగా ఉపాయం చేసి కళ్ళు అవుతుంది మంచిగా. నేను చాలా మందికి పోసిన, సార్లకు కూడా పోసిన చాలా మందికి, వాళ్ళు మంచిగా ఉందని తాగినరు, ఆరోగ్యం మంచిగా ఉంటుందని అంటున్నారు సార్. దీనికి షుగరు బీపీకి చాలా మంది అనంగా విన్నారు సార్, తాగినరు మంచిగా అంటుర్రు. ఇక 10-15 రోజులు అవుతుంది సార్. ఒక 3 లీటర్ అయింది సార్. 3 కిలో బ్యాటరీ ఉంటుంది దాన్ని లీటరా ఏమంటారు దాన్ని, అది అయింది. మళ్ళీ తెల్లారైంది, మళ్ళీ అయింది, కొంచెం ఇప్పుడు తగ్గింది సార్ కొంచెం. తమ ఊళ్ళో వేపకల్లు దొరకడం సంతోషంగా ఉందన్నారు శాలిలింగోటం గ్రామస్తులు. రోజు లక్ష్మయ్య పొలం దగ్గర వేపకల్లు తాగుతున్నారు గ్రామస్తులు. వేపకల్లులో ఔషధ గుణాలు ఉంటాయని, అనారోగ్య సమస్యలు నయమవుతాయని చెప్పారు. మాది శాలిలింగోటం గ్రామం. ఇక్కడ మా గౌడు ఇక్కడ కళ్ళు గీస్తుందంటే చూడడానికి వచ్చాము. కళ్ళు వేప చెట్టు కళ్ళు బారుతుంది చూడడానికి వచ్చాము. 4 సీసాల బాటిల్ 2 అవుతున్నాయి. మా కళ్ళు మాత్రం బాగుంది, తాగినాం. చాలా మంది ఫోన్ చేస్తారు. మాకు ఇది ఒక అదృష్టం. ఆ లింగోటంలో తాటికల్లు ఈతకల్లు ఎట్లయితే వేపకల్లు కూడా అవుతున్నట్టు మాకు అదొక అదృష్టం. చూడడానికి వచ్చిన చాలా మంది వస్తారు పొరుగురు నుంచి. బాగుంది కళ్ళు. అది దాని దేవుని ఏ వేకంతో దాని మేనతోటి అది కళ్ళు పలిగి వేపకల్లు కిందికి కారుతుంది, గొడుగు పెట్టింది. దానివల్ల ఒక 15 రోజుల నుంచి క్రితం చూసుకొని మేము గౌడుచులం దాన్ని గమనించి ఒక ఈత చెట్టు మాదిరిగా దానికి ఆకు వేసి వేపకల్లు ఒక 2 రోజులు వెనుక కళ్ళు వస్తుంది. ఆ కళ్ళు కోసం కూడా చుట్టుపక్కల గ్రామస్తులు కూడా అంతా కలిసి ఫోన్ చేసుకుంటూ కళ్ళు వేపకల్లు తాగితే ఆరోగ్యానికి మంచిది, షుగర్ ఉన్నా బీపీ ఉన్నా తాగిన మన డాక్టర్ వైద్యం మంచిదని చెప్పని అంటున్నారు. చుట్టుపక్కల వాళ్ళు కూడా ఫోన్ చేస్తున్నారు. వారు కూడా వచ్చేవారికి ఈ విధంగా కలిగి వస్తున్నాము. అదేవిధంగా కళ్ళు ఒక రోజుకు ఒక బ్యాటరీ కళ్ళు వచ్చేస్తుంది. బండారు లక్ష్మి అనే పొలంలో వేప చెట్టు కళ్ళు రావడం జరుగుతుంది. దానికి కళ్ళు 4 లీటర్లు అయింది. ఇప్పుడు కూడా కొంచెం అవుతుంది. దానివల్ల ఆరోగ్యానికి ఔషధం లాంటిది. ఒళ్ళు నొప్పులు కానీ షుగర్ ఉన్న వాళ్ళు కానీ తాగడానికి మంచిది. చాలా మంది తాగుతున్నారు. మా ఏరియాలో ఇదే మొదటిసారి. వేపకల్లు కోసం పరిసర గ్రామాల నుంచి కూడా లక్ష్మయ్య పొలానికి వస్తున్నారు. ఆరోగ్యాన్నిచ్చే వేపకల్లు కొంచెం దొరికినా పర్వాలేదంటున్నారు.